ఈల బతుకులు మాత్రం చేంజ్ చేసింది. అంతగానం ఏం మార్చిందనేగా? ఏం లేదుల్లా, గీ కాక చెప్తాడా టీనూరి. శంకర్ గారి ఆధ్వర్యంలో మేము షూటింగ్ చేశాము గేమ్ చేంజర్ మూవీకి. మాకు డబ్బులు వచ్చే విధంగా మరి శంకర్ గారు చర్య తీసుకొని స్వర్గం శివానుడి మీద తక్షణమే యాక్షన్ తీసుకొని ఆ గది ముచ్చట. గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ కోసం గుంటూరు, విజయవాడ నుంచి హైదరాబాద్ కి 350 మంది వచ్చిరట. అయితే వీళ్ళందరికీ కో డైరెక్టర్ స్వర్గం శివ 12 వదనలు ఇస్తా అని ఒప్పుకొని ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇయ్యలేదట. సినిమా రిలీజ్ అయింది, దాని ముచ్చట కూడా మూలకు పడ్డది గాని మాకైతే పైసలు ముట్ట చెప్పలే అనుకుంటా వీళ్ళంతా గుంటూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చిర్రు. అంతేకాదు కనీసం సినిమా నిర్మాత దిల్ రాజు అయినా మాకు న్యాయం చేయాలని గిట్ల వీడియో తీసి వాళ్ళ బాధని చెప్పుకుర్రు. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తారు, అంతకంటే ఎక్కువ కోట్లే మీకు తిరిగి వస్తాయి. అసోంటిది ఇట్లా పొట్ట చేత పట్టుకొని వచ్చిన వాళ్ళతోని కష్టం చేపించుకొని పైసలు ఇవ్వకుంటే మీకేమన్నా న్యాయం అవుతుందా అనుకుంటా గరం అవుతుర్రు ఇప్పుడు ఈ ముచ్చట తెలిసినోళ్ళు.